అంటే రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్‌లో ఒక మాట చెప్పారు మేడం. అంటే రియల్ ఎస్టేట్ గురించి నాకన్నా పెద్దగా ఎవరికీ తెలీదు. సో, హైదరాబాద్‌ని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా నేను డెవలప్ చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరోపక్క హైడ్రా లాంటి కమిషన్ తీసుకొనొచ్చి కూల్చివేతలు మొదలుపెడితే, సో, హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ ట్రిపుల్ ఆర్ కంప్లీట్ చేస్తాం. ఒక ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తామని చెప్పి ఆయన అంటున్నారు. కానీ ఈ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో పెట్టుబడులు హైదరాబాద్ వైపు చూసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే మరోపక్క అమరావతి కూడా అక్కడ పునర్నిర్మాణం జరగబోతుంది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు, కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కావచ్చు, జరుగుతున్న పరిణామాలను చూసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇప్పుడు చేయడం కరెక్టా, కొంతకాలం వెయిట్ చేద్దాం ఆలోచనలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫోర్త్ సిటీ అనౌన్స్ అయినాక కొంచెం మూమెంట్ వచ్చింది శ్రీశైలం హైవే, దట్ రోడ్. కానీ హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి అది కూడా ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పీపుల్కి నమ్మకం అనేది కుదరట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చి ఒక్కొక్క కొత్త కొత్త పథకాలు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు అది ఎగ్జిక్యూషన్లోకి అవుతుంది అనేది చాలా మటుకి జనాల మనసులో అయితే భయం అనేది పుట్టించేసింది. సో ఇన్వెస్టర్స్ బేసిక్లీ అంటే ఎక్సెస్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ చోట మోట ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉన్నారు. సో యాక్చువల్లీ ఎలక్షన్ అప్పటి నుంచి పీపుల్ ఆర్ సిట్టింగ్ అండ్ వాచింగ్, అంటే ఏ గవర్నమెంట్ వస్తుంది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది. ఇప్పుడు ఎవ్రీ మంత్కి ఒక్కొక్క అనౌన్స్మెంట్స్ అవుతున్నాయి, చేంజెస్ అవుతున్నాయి పొలిటికల్ స్ట్రాటజీస్లో. సో జనాలు కూడా చాలా భయపడుతున్నారు. అండ్ కమింగ్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్కి అది తగ్గిపోయింది. ఫోర్త్ సిటీ శ్రీశైలం హైవే వైపు తీసుకురావటం ఓకే, మరి మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్న ప్రశ్న. బెంగళూరు హైవే, దట్ ఈస్ ద షాద్నగర్ నుంచి మనకి శంషాబాద్ షాద్నగర్ ఏరియా అయితే మనకి ఏం ఇష్యూ లేదండి. అది ఎప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ బైస్ అది డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ ఏ సిటీ అయినా చూడండి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందంటే అది ఆటోమేటిక్లీ ఇట్ విల్ డెవలప్. దానికి మనం ఏం సపరేట్ కాంట్రిబ్యూషన్ అంటే ఏం అవసరం లేదు. ఆ ఏరియాస్లో మనకి స్కీమ్స్ అవి ఏమీ అవసరం లేదు. కాకపోతే ఈ ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అవి ఇవి అన్నీ అనౌన్స్ చేసేసుకొని ఇలాంటి డెమోలిషన్ యాక్ట్ పెట్టేసుకుంటే కూడా అది మార్కెట్లో చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ప్రాపర్టీ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసే గవర్నమెంటే వాళ్ళకి నచ్చుతుంది. సో ఇవన్నీ జరిగేటప్పుడు తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనేది జనాలు చూడరు. ఓకే, వాళ్ళకి ఏంటంటే అరే ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఇంత లాస్ వచ్చింది అనేది మాత్రమే మైండ్లో ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ తప్పని కూడా వాళ్ళు గ్రహించరు. దే ఆల్వేస్ నీడ్ పీపుల్ టు బ్లేమ్. సో ఈ ఫోర్త్ సిటీ అనౌన్స్మెంట్ ఎలా ఉంది అంటే, కొంచెం టైం ఇచ్చి అనౌన్స్ చేసింటే మైట్ బీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఎందుకంటే ఈ కరెక్షన్స్ అంతా అయిపోయినాక ఫోర్త్ సిటీ అక్కడ వస్తుంది. ట్రిపుల్ ఆర్ ఎనీవేస్ అది మనకి ఆన్ గోయింగ్లో ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్ ఆర్ బ్యాకింగ్ అవుట్. మీరు అన్నట్టు ప్లాట్లో కానీ ఫ్లాట్లో కానీ ఇప్పుడు అడ్వాన్స్లు తిరిగి అడిగే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. సో ఇది ఒక మంచి ఇంపాక్ట్ అని చెప్పను, కానీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది ఒక నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది మార్కెట్లో. సో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం. అసలు ప్రజెంట్ ట్రెండ్స్ ఏంటి, మార్కెట్ ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఎలా ఉంది? గతంలో మీరు గమనించారో లేదు మేడం, మనం ఫస్ట్లో ఇంటర్వ్యూలు చేసినప్పుడు సో శ్రీశైలం హైవే ఎలా ఉంది, మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, బెంగళూరు హైవే ఎలా ఉంది, అంటే వ్యూవర్స్ చాలా ఎక్కువ మంది చూసేవాళ్ళు. పెద్దగా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు, మీరు గమనించారో లేదో? అవునండి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా తగ్గిపోయింది. సో మ్యాక్సిమం మనకి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మన లోకల్ పీపుల్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 15-20% ఉంటారు. కొన్ని వందల కాల్స్ వచ్చాయి. అవును, హైదరాబాద్ ఎక్కడ కొనాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడైతే బాగుంటుంది. కరెక్ట్. ఇప్పుడు మా కాల్స్ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మాకు వచ్చే కాల్స్ కూడా ఇలా నా ప్రాపర్టీ ఇలా ఇరుక్కుపోయింది, అలా ఇరుక్కుపోయింది అనే కాల్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు మార్కెటింగ్ కాల్స్ కంటే కూడా కన్సల్టేషన్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొన్నాక దాన్ని కాపాడుకోవటం కూడా ఈజ్ అనదర్ స్టెప్ కదా. సో ఇప్పుడు మొన్న ఒక రిటైర్ అయిన మనిషి, హీ వాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ సమ్ కాలేజ్. ఆయన రిటైర్ అయినప్పుడు ఆ రిటైర్మెంట్ డబ్బులతో అక్కడ ప్లాట్ కొనుక్కున్నారు ఆయన. సో ఆయన నాకు డాక్యుమెంట్స్ పెట్టాడు, మేడం ఒక్కసారి చెక్ చేసి చెప్పరా నాది ప్రాపర్టీ అయితే ఎఫ్టీఎల్లో లేదు కదా అనేసి. ఎందుకంటే ఆయన తీసుకున్న ప్రాపర్టీలో లేఅవుట్ వెనకాల ఒక రోడ్ ఉందంట, ఆ రోడ్కి అవతల లేకుంది. సో ఆయనకి గాబ్రా, ఈజ్ అరౌండ్ 65 years old. నాకు డాక్యుమెంట్ పెట్టేసి అడిగారు, మేడం నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సో ఐ ఆస్క్డ్ వాట్ ఈజ్ ఇట్ సార్ అంటే, ఒక ప్రాపర్టీ తీసుకున్నానమ్మా రిటైర్మెంట్ డబ్బులతో, అదేమో చూస్తే వెనకాల చెరువు ఉంది, ఇప్పుడేమో ఇవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది అని. సో ఆయన నాకు అడగకుండానే డాక్యుమెంట్స్ మొత్తం స్కాన్ చేసి పంపించేశాడు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద అయినా రావటం కూడా కష్టమేమో. నేను చెక్ చేసి చెప్పాను, సార్ మీ ప్రాపర్టీ క్లియర్
పొజిషన్లోనే ఉంది అంటే అప్పుడు ఆయన కొంచెం గుండెల మీద చేయి పెట్టుకొని పడుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు జనాలు. ఈ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో అసలు రోడ్లు వేయచ్చా? ప్రభుత్వమే రోడ్లు వేస్తుంది కదా, అవి చూసే కదా అదంతా క్లియరెన్స్లో ఉందని చెప్పి బిల్డింగ్ అవి లెవెల్ చేసి రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు శంషాబాద్లో రీసెంట్గా ఒక లేక్ గురించి కబ్జా గురించి న్యూస్లో వచ్చింది. హోటల్స్ కట్టుకున్నారు, అవి ఏవైతే కాలువలు ఉన్నాయో దానిపైన అదేంటి కాంక్రీట్ సీసీ వేసేసుకొని దానిపైన హోటల్స్ కూడా కట్టుకున్నారు. ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే ఒక సబ్స్టేషనే ఉంది ఎఫ్టీఎల్ లిమిట్లో. సో వెన్ గవర్నమెంట్ వాంట్స్ దే డూ ఎనీథింగ్. జనరల్ పబ్లిక్ వెళ్ళి చేసినప్పుడు అది మళ్ళీ ఒక పెద్ద క్రైమే. అండ్ ఇంకోటి అక్కడ ఉన్న జనాలు కూడా ఏమనుకుంటారు, అరే అక్కడ అంతా కట్టేసుకున్నారు ఇది కరెక్టే ఉంటుంది అని. ఎందుకంటే ఒకప్పుడు ఈ కన్సల్టేషన్లు రియల్ ఎస్టేట్లు ఇవన్నీ ఇంతమంది ఏజెంట్లు లేకుండేనండి. ఒక చిన్న ఊరు, ఆ ఊరిలో పక్కనోడు కట్టుకున్నాడు, వాళ్ళ పక్కన నేను కట్టుకుంటానని ఒక కాన్సెప్ట్లో ఇల్లులు కానీ అపార్ట్మెంట్స్ కానీ కట్టుకుంటూ వెళ్ళారు. ఈ లాస్ట్ 10 years నుంచే రియల్ ఎస్టేట్ ఇంత హైప్ అయింది. అప్పటి నుంచి ఇంతమంది అడ్వైజర్సు, ఇంతమంది కన్సల్టేషన్స్ పెరిగాయి. దాని ముందు తీసుకున్న ప్రాపర్టీస్ వాళ్ళు ఏ కన్సల్టేషన్ కొని ఉంటారు? సో దే డింట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జనాలు ఏమనుకుంటారు, అది అక్కడ రోడ్ ఉంది అంటే అది కరెక్ట్ ఉంది, సో యువతలో తీసుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్తోనే ముందుకెళ్తారు. దే డజన్ నో అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్లో ఉందా, క్యాచ్మెంట్లో ఉందా, అసైన్డ్ భూమి, అది ప్రాహిబిటెడ్ ల్యాండ్, పీపుల్ డజన్ నో అబౌట్ దాట్. సో ఒక సిస్టమ్ సెట్ చేసినప్పుడు అది డే 1 నుంచి అది కరెక్ట్గా సెట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి అయితే హైదరాబాద్కి వచ్చేది కాదు. అంటే హైదరాబాద్లో తీసుకుని వచ్చారు, సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ అవుతుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, పల్లాన్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికే సపోర్ట్ చేశారంట. ఎస్ మీరు ప్రొసీడ్ అవ్వండి, మంచి పని చేస్తున్నారని చెప్పి. దీన్ని ఎలా చూడొచ్చు రాజకీయంగా? ఇట్స్ పొలిటికల్ కరెక్షన్ అండి, అంతే. సో 100% పొలిటికల్ కరెక్షన్. అండ్ ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, మన వాళ్ళ పక్కన వాళ్ళ అని చూడకుండా కొట్టేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. రాజకీయంగా నష్టపోతున్నా అని తెలిసి కూడా ఆ స్టెప్ తీసుకోవడానికి అప్పుడప్పుడు హీరోస్ వెలుస్తూ ఉంటారండి పొలిటిక్స్లో కూడా. సో మనం కూడా సపోర్ట్ చేయాలి. అందరూ డబ్బుల కోసమే పొలిటిక్స్కి వస్తారని కొంతమంది అంటారు, కొంతమంది ప్యాషన్తో వస్తారు, కొంతమంది పేరు సంపాదించుకోవడానికి వస్తారు. సో రేవంత్ రెడ్డి గారి విషయంలో ఐ థింక్ హీస్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఎందుకంటే ఈ కరెక్షన్ ఎప్పుడో ఒక టైం అయితే ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో బాగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి గారి కన్నా రంగనాథ్ గారి ఐపీఎస్ అధికారి. రంగనాథ్ లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారి యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. సో ఆయన గురించి, ఆయన ఇంతకుముందు చాలా నక్సస్ ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ క్రైమ్ అనేది దాదాపు. అవును, ఆయన కొంచెం టైం ట్రాఫిక్ లో కూడా ఉన్నారు, అప్పుడు కూడా చాలా కరెక్షన్స్ చేశారు. ఈస్ యాక్చువల్లీ ఏ గుడ్ ఆఫీసర్. సో వీ షుడ్, అదే లాస్ట్ టైం మీరు హైదరాబాద్ గురించి వీడియో తీసినప్పుడు కూడా చెప్పాను, వీ హ్యావ్ టు సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ కమిషన్స్ ఇన్ హైదరాబాద్ అనేది. సో చాలా మంది మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకత అంతా అన్ని దాంట్లో ఉంటుందండి. ఇప్పుడు మంచి చేసినా నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారు, చెడు చేసినా నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారు. మన ఆల్ 5 fingers ఆర్ నాట్ సేమ్ కదా. సో ఒపోజిషన్ అనేది, ఈ నెగటివ్ కమెంట్స్ అనేది ఇట్స్ వెరీ కామన్. మన ప్యాషన్ సిన్సియర్ ఉంటే అది దాన్ని ఇక్కడ ఎక్కించుకొని యాజ్ ఎ ఫైర్ ఫోర్స్ యూ హ్యావ్ టు కీప్ ట్రావెలింగ్, అంతే. అదే మన రంగనాథ్ గారు కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ గుడ్ కమిషన్.